అని అన్ని కూడా దేవుడు స్మరిస్తున్నాడా? జ్ఞాపకార్థంగా ఆయన దగ్గర ఉన్నటువంటి గ్రంథంలో మన పేరు లిఖించబడుతుందా? మనం చేసే భక్తి దేవునికి అనుకూలంగా ఉంటుందా లేదా? మన ప్రవర్తన ఒకసారి ఈరోజు ఆలోచన చేసుకున్న వారు మన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా ప్రవర్తింతే ఈ లోకంలో మన పేరు జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది? ప్రవక్తలు ఏంటి, ఏ విధంగా మనుషులు కావాలంటే బైబిల్ మళ్ళీ ప్రశ్నిస్తే బైబిల్లో మళ్ళీ మనకి ఏ విధంగా బ్రతకాలి ఏంటి అనేది మళ్ళీ బైబిలే మనకి సమాధానం చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకుంటే మనకి తెలుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎన్నో సభలో ఎన్నో వాక్యాలు ఎంతో మంది దైవజనులు